మన్యంలో మారుమూల గిరిజన గ్రామాలకు 105 కోట్లతో రోడ్డు నిర్మాణం చేపడుతున్నట్లు మంత్రి సంధ్యారాణి తెలిపారు. డోలీ రహిత రహదారుల కోసం మొత్తం 275 రోడ్డు పనులు చేయనున్నట్లు వివరించారు. గిరిజన ఆశ్రమ పాఠశాలల అభివృద్ధికి జిల్లా వ్యాప్తంగా 4.35 కోట్లు కేటాయించామని వెల్లడించారు. ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాధాన్యమిస్తున్నారని చెప్పారు. ముఖ్యంగా రాష్ట్రంలో గిరిజన ప్రాంతాల్లో రహదారి సౌకర్యాలు కల్పిస్తున్నారు అంటే అది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక దృష్టి పెట్టడం వల్ల ఈరోజు జరుగుతుందని మనం గర్వంగా చెప్పుకోగలం. పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఎక్కడైనా గిరిజన రహదారులకు ఇబ్బంది కలుగుతుందంటే వెంటనే స్పందించి ఈరోజు మనకు రహదారి సౌకర్యాలు కల్పిస్తున్నారు. డోలీ మోతలతో ఉంటుంది. రహదారి సౌకర్యాలు లేకుండా ఉన్న రోడ్లు ఎక్కడ ఏవైతే ఉన్నాయో ఇలాంటి రోడ్లకి ఖచ్చితంగా మనం రోడ్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రపోజల్ పెట్టడం, ఈ ప్రపోజల్స్ వెంటనే మనం ఇవ్వాలి అని మన పార్వతీపురం మన్యం జిల్లా 105 కోట్ల రూపాయలు వెంటనే శాంక్షన్ చేయడం. మన జిల్లాలో అందరికంటే ఎక్కువ కురుపాం నియోజకవర్గానికి 78 కోట్ల రూపాయలు వచ్చింది. అంటే ఇంతకు ముందు మరి వాళ్ళు ఎన్ని రోడ్లు వేస్తారో మీ ఊహకే మీ అంచనాకే నేను వదిలేస్తున్నాను. మొత్తం అన్ని మన రాష్ట్రంలో ఉన్న అన్ని హాస్టల్స్ కి 37,50,00,000 రూపాయలు ఆర్ఓ ప్లాంట్లకి టాయిలెట్లకి ఇవ్వడం జరుగుతుంది.